హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను బిగ్ బాస్ గారు కెప్టెన్సీ టాస్క్ కోసం వీళ్ళందరిలో ఎవరినైనా ఓట్లు వేసి ఎవరైతే ఎక్కువ ఓట్లు వస్తారో వాళ్ళు కెప్టెన్సీ టాస్క్ నుంచి తొలగించబడతారని చెప్పి ఆయన పెట్టడం జరిగింది. అయితే మొదట దివ్య రావడం, తనుజకి ఓటు వేయడం, నువ్వు కెప్టెన్ ఎందుకంటే 2 సార్లు నీకు ఇమ్యూనిటీ లభించింది కాబట్టి ఈ కెప్టెన్ టాస్క్ నుంచి నేను తప్పిస్తున్నానని చెప్పి దివ్య ఓటేయడం. అప్పుడు తనుజ కూడా నువ్వు ప్రతి ఒక్కరిని వదిలేసి నా మీదనే పడతావు, నువ్వు ఒక్కదాని ఓటేయడం వల్ల మిగతా వాళ్ళకు కూడా నేనే కారణం అవుతా, వాళ్ళు కూడా నాకే ఓట్లేస్తారు, ఇదే అసలు అలుసుగా చూసుకుంటారని చెప్పి నీకు ఇప్పుడు నా మీదనే ఏడుపు అని చెప్పి తనుజ గారు అరవడం. దివ్య గారు కూడా నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు, నా గురించి ఆ విధంగా మాట్లాడకూడదు, బర్నీ గారితో ఎక్కువ తిరిగి బాండింగ్ పెట్టుకుని తిరిగేది నువ్వు అన్నట్టు తనుజ మాట్లాడడం. మీ ఇద్దరి మధ్యకు ఎవరైనా వస్తే కూడా తట్టుకోలేకపోయేది నువ్వు అని చెప్పి తనుజ మాట్లాడడంతో దివ్య తనుజ మధ్య ఒక ఫైటింగ్ వార్ నడిచింది. కానీ లాస్ట్కి తనుజకి ఓటేయడం, తర్వాత ఇమానియల్ కూడా కెప్టెన్ టాస్క్ నుంచి ఎవరిని తొలగిస్తారు అని చెప్పి అడిగినప్పుడు ఇమానియల్ కూడా 2 సార్లు నీకు ఆల్రెడీ ఇమ్యూనిటీ లభించింది కాబట్టి ఇప్పుడు నువ్వు కెప్టెన్ టాస్క్లో పాల్గొనకూడదని చెప్పి తనుజకే ఓటేయడం. తర్వాత సుమన్ గారిని కూడా మీరెవరికి ఓటేస్తారన్నప్పుడు బిగ్ బాస్ ఆమెకి ఇదే సేమ్ రీజన్ అండి. ఆమె ఆల్రెడీ 2 సార్లు ఇమ్యూనిటీ లభించింది కాబట్టి 3వసారి కూడా ఆమెకి ఎందుకు ఇవ్వాలి అన్నట్టు సుమన్ గారు కూడా ఓటేయడం. దాంతో తనుజ పాపం ఎమోషనల్గా ఫీల్ అయిపోయింది. ఎందుకంటే నన్ను గేమ్ టాస్క్లు ఆడకుండా వీళ్ళు నన్ను అడ్డుకుంటుర్రన్న ఒక ఫీలింగ్ అనేది తనుజలకు వచ్చింది. ఎందుకంటే ముందల దివ్య నాకు ఓటేయడం వల్లనే వీళ్ళందరూ కూడా ఓటేస్తారు, అదే కారణం చూపెట్టి ఓటేస్తారు. నేను ఆల్రెడీ ముందలకి చెప్పడం జరిగింది, ఈ విధంగానే ఓట్లు వేస్తారని నాకు తెలుసు కాబట్టి నాకు ఖచ్చితంగా నాకు అర్థమైపోయింది, వీళ్ళందరూ కూడా నన్నే కార్నర్ చేస్తారు, నన్ను గేమ్ ఆడనీయకుండా చేస్తారని చెప్పి తనుజ పాపం చాలా వరకు బాధపడింది. రీతు చౌదరి తర్వాత బిగ్ బాస్ మరి మీరెవరికి ఓటేస్తారని కెప్టెన్ కాకుండా ఉండడం కోసం ఎవరికి ఓటేస్తారు అన్నప్పుడు అప్పుడు ఆమె డైరెక్ట్ ఇమానియల్ పేరు చెప్పింది. ఇమానియల్ ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అండి, ఇంకోసారి కెప్టెన్ అయి తన కెప్టెన్షిప్ వదిలిపెట్టుకోండు, ఆయనకు కూడా 2 సార్లు ఇమ్యూనిటీ లాగా వచ్చింది కాబట్టి ఆయన్ని నేను తొలగిస్తున్నా అని చెప్పినప్పుడు ఇమానియల్ ఫీల్ అయ్యిండు. అదే విషయంలో తనుజ కూడా ఫీల్ కావచ్చు కదా, పాపం తనుజకు కూడా 2 సార్లు వచ్చిందంటే ఆమె కష్టపడే కదా కెప్టెన్ అయింది, ఎక్కడ కూడా ఆమె తొండి చేసి కాదు కదా కెప్టెన్ అయింది, ఆమె కష్టపడింది, టాస్క్ను ఆడింది, డీమాన్ పవన్ మీద గెలిచింది, నిఖిల్ మీద గెలిచింది, కళ్యాణ్ మీద గెలిచింది, వీళ్ళందరి మీద గెలిచే కదా కెప్టెన్ అయింది. ఆమె స్వతహాగా ఏదో ఎవరో ఎన్నుకుంటే కదా అయింది, ఆమె గేమ్ ఆడి గెలిచి కెప్టెన్ అయింది తప్ప వీళ్ళు కూడా గెలిచే అవకాశం ఇవ్వమని ఆడే అవకాశం ఇవ్వమని తనుజ అడగడంలో తప్పు లేదు. వాళ్ళు కూడా డైరెక్ట్ 2 సార్లు ఆమెకి ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఆమెకి ఇవ్వడం అనేది తప్పు. ఎందుకంటే ఈమె వల్ల మళ్ళీ వేరే వాళ్ళు కూడా కోల్పోతారు అనిపిస్తుంది. ఎందుకంటే తనుజ ఇమానియల్ ఆల్రెడీ ఒక 10 వీక్స్ వరకు అసలు ఆయన నామినేషన్లో రాలే, ఆయనకు కూడా ఇమ్యూనిటీ అన్నట్టే అది లెక్క. అప్పుడు ఇమానియల్ పేరు కూడా తీసుకోవచ్చు, కానీ దివ్యకి మెయిన్ కార్నర్ వచ్చేసి తనుజనే అనిపించింది కాబట్టి తనుజ ఆమె పేరు చెప్పడం. సుమన్ గారు కూడా ఆలోచించాల్సింది, కానీ సుమన్ గారు కూడా పాపం డైరెక్ట్ తనుజ పేరు చెప్పడంతో తనుజకు బాధ వర్ణాతీతం. ఎందుకంటే మనం ఒకసారి ఆలోచించాలి, 10 వీక్స్ వరకు ఇమానియల్ నామినేషన్ రాలే అంటే ఇమ్యూనిటీ లభించినట్టే ఆయన 10 వీక్స్ వరకు ఒక విధంగా ఆలోచించుకుంటే, అంటే ఆయన నామినేషన్స్ రాలే, ఆయనకి అర్థం కావట్లే. ఒకసారి నామినేషన్లకు వస్తేనే వర్త్ తెలుస్తుంది, జనాల్లో ఉంటేనే ఈయన ఉండు అని గుర్తిస్తారు, ఓటింగ్ అనేది కూడా పెరుగుతుంటుంది. దానివల్ల ఆయన నామినేషన్లకు వచ్చినా ఎలిమినేట్ కాడు. ఒక్కసారి నామినేషన్లకు వచ్చింది అనుకోండి, అది ఇమానియల్ కష్టపడుతుండు, గేమ్ ఆడుతుండు, అంతా ఎంటర్టైన్మెంట్ చేస్తుండు కాబట్టి పబ్లిక్ బాగా ఓట్లేస్తారు. కానీ మామూలుగా ఒక్కసారి 10 వీక్స్ తర్వాత ఒక్కసారి నామినేషన్లోకి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా సేవ్ కాలేదు ఇంతవరకు, ఏమంటే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు. అది ఇమానియల్ కాబట్టి ఆయన స్వతహా గేమ్ ఆడుతుండు, సూపర్గా ఆడుతుండు, ఎంటర్టైన్మెంట్ చేస్తుండు హౌస్కి కాబట్టి ఇమానియల్ కాబట్టి మాత్రమే ఉండు. అదే ఆయన ప్లేస్లో ఇంకొక ఎవరైనా హౌస్ సభ్యులు ఉన్న కథం
వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత భరణి గారిని పిలిచారు. మీరు ఎవరిని కెప్టెన్ కాకుండా అడ్డుకుంటున్నారని చెప్పి ఓటేయమన్నప్పుడు సేమ్ రీజన్ నేను కూడా తనుజాకే ఓటేయడం జరుగుతుందని చెప్పడం. తర్వాత డీమాన్ పవన్ అడిగినప్పుడు కూడా డీమాన్ పవన్ కూడా తనుజ పేరే చెప్పిండు పాపం. అయితే కళ్యాణ్ వచ్చేసేమో నేను డీమాన్ పవన్ని అడ్డుకుంటున్నా, ఎందుకంటే డీమాన్ పవన్ బలంగా ఉంటుండు, గేమ్ ఆడకుండా మనల్ని ఆపలేస్తాడు, కాబట్టి నాకు పోటీ లేకుండా ఉండడం కోసం మాత్రమే నేను డీమాన్ పవన్ని తొలగిస్తున్నప్పుడు డీమాన్ పవన్ అంటే సులభంగా గెలవాలనుకుంటున్నావు అంతేనా అంటే నేను అంటే పోటీ లేకుండా అంటే నీ పోటీ అనుకుంటే తానుజానే తొలగిస్తా, కాకపోతే నేను సులభంగా గెలవాలని కోరుకుంటున్నా కాబట్టి నేను తొలగిస్తున్నా అంటే నీకు గట్టి పోటీ అనా అంటే అవును నువ్వు గట్టి పోటీ కాబట్టి నిన్ను తొలగిస్తున్నా అని చెప్పి డీమాన్ పవన్ అనడం. తర్వాత తనుజకు కోపం వచ్చి డైరెక్ట్గా నేనే గేమ్లో నేనే ఓటేసుకుంటా అని అనడం. దాంతో బిగ్ బాస్ గారు తనుజ గారు మీకెళ్ళి మీరే ఓటేసుకోవడానికి వీల్లేదు, కాబట్టి ఎవరి పేరు ఒకరి పేరు చెప్పండి అన్నప్పుడు ఇమానియల్ పేరు చెప్పడం జరిగింది. ఇమానియల్ ఆల్రెడీ 2 సార్లు కెప్టెన్ కావడం జరిగింది, కాకపోతే ఒకసారి ఆయనే కెప్టెన్షిప్ ఆయనకంతటా ఆయన వదిలేసుకోవాల్సి వచ్చింది కాబట్టి ఆయనకి ఆల్రెడీ మళ్ళీ 10 వీక్స్ ఇమ్యూనిటీ లభించింది కాబట్టి నేను ఇమానియల్ పేరే నామినేట్ చేస్తున్నా. అంటే నువ్వు 2 టైమ్ నీ కెప్టెన్ అయినందుకేనా లేకపోతే వేరే విధంగా అంటే నేను 2 టైమ్స్ కెప్టెన్ అయినందుకే నిన్ను నామినేట్ చేస్తున్నాను తప్ప వేరే విషయం కాదని చెప్పి తనుజ అనడం. వాళ్ళిద్దరి మధ్య కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ నడవడం, దీంతో ఇమానియల్ కూడా ఒప్పుకోవడం. తర్వాత మరి బిగ్ బాస్ ఎవరిని కెప్టెన్సీ టాస్క్లో పాల్గొనకుండా తొలగిస్తున్నాను అప్పుడు ఈమె తనుజనేమో నేను ఇమానియల్ పేరు చెప్తున్నాను బిగ్ బాస్ అన్నారు. అంటే బిగ్ బాస్ అట్లా కాదమ్మా, ఇమానియల్ ఏమన్నాడంటే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళు కెప్టెన్ టాస్క్లో పాల్గొనడానికి వీల్లేదు. అయితే తనుజకి 6 ఓట్లు, నాకు 2 ఓట్లు, డీమాన్ పవన్కి 1 ఓటు రావడం జరిగింది, కాబట్టి 6 ఓట్లు వచ్చినందుకు తనుజ ఈ గేమ్లో పాల్గొనడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. దీంతో పాపం తనుజ గేమ్లో పాల్గొనకుండా కెప్టెన్ కాకుండా ఆమెకి ఇమ్యూనిటీ పొందకుండా జరిగింది. దీంతో బిగ్ బాస్ గారు ఆమెని తర్వాత నెక్స్ట్ గేమ్కి సంచాలకుగా నియమించడం జరిగింది. దీనివల్ల ఆమె అందరి గేమ్ కూడా కంట్రోల్ చేసే అవకాశం ఆమె చేతిలో వచ్చింది. ఏదేమైనప్పటికీ తనుజ పేరే అందరు చెప్పడం కూడా చాలా బాధ అనిపించింది, ఎందుకంటే తనుజ పేరు అందరూ ఆమె పేరే ఆమెనే కార్నర్ చేయడం చూస్తుంటే ఒక్కొక్కసారి ఆమెను కార్నర్ చేస్తారు కాబట్టి ఆమెని జనాలకు చొచ్చుకోబోతుందన్న ఒక అపవాదం వస్తుంది. వీళ్ళకి ఇప్పుడు హౌస్ నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పినప్పుడన్నా కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఎవరి వ్యక్తిని కార్నర్ చేయొద్దు. ఎందుకంటే అంతమంది ఒక ఇద్దరు పేర్లు చెప్పుకుంటూ పోతే ఎవరో ఒకరు తనుజ పేరుకి ఎక్కువ ఓట్లు వచ్చేదేమో. దివ్య కూడా తనుజ పేరు చెప్పకుండా ఎవరి పేరు చెప్తే అయిపోయేది, కానీ దివ్య తనుజ పేరు చెప్పడం వల్ల భరణి గారు పాపం కార్నర్ అయ్యిండు. ఇద్దరి మధ్య భరణి గారు నలిగిపోతారు. అప్పుడు భరణి గారిని నువ్వు భరణి గారితో ఎక్కువ రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు అనేసరికి కూడా దివ్య భరణి గారిని ఇట్రా అని పిలిచింది ఫస్ట్. తర్వాత మళ్ళీ నేను భరణి గారిని పిలిచిన, భరణి గారు ఇట్రాండి అని పిలిచిన అన్నది. భరణి గారు కూడా నేను పాపం ఆయన కూడా వినపడలేదేమో అన్న పదం, భరణి గారే అని పిలిచారు కాబట్టి నేను వచ్చినా అని చెప్పి ఆయన అనడం. మొత్తానికి పాపం దివ్య తనుజ మధ్య భరణి పాపం బలైపోతుండు, ఆయన గేమ్ ఆడకుండా లేకపోతుండు. వీళ్ళిద్దరు చేపట్టి ఇక డైరెక్ట్గా చెప్పిండు భరణి, మీ ఇద్దరు ఏమన్నా కొట్టుకోండి ఏమన్నా చేసుకోండి కానీ నా పేరు మాత్రం తీయొద్దు, మీరు నా పేరు తీస్తారు గేమ్లో, నన్ను గేమ్ ఆడనీయకుండా చేస్తారు అని చెప్పి భరణి గారు బాధపడడం పాపం. దీంతో టాస్కులు మొదలు కావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ షేర్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.